మాస్ జాతర అక్టోబర్ 31 మరి ఈ సినిమాతో మన ముందుకి టాల్ నాకు చెప్పింది అర్థం కాకనా నేను చెప్తా ఉండు ఒక్క నిమిషం మనదే ఇదంతా ఓకే అక్టోబర్ 31 మనదే ఇదంతా ఈ సినిమాతో ఫస్ట్ టైం డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నటువంటి ద రైటర్ కమ్ డైరెక్టర్ భాను భోగవరపు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాం విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంటర్ అవుతున్నాం అంటే మినిమం సౌండ్ చేయాలి మనం. కంగ్రాచులేషన్స్. ఎవరైనా డైరెక్టర్ అయిన తర్వాత ఒక ఎత్తుకు ఎదుగుతారు, కానీ ఈయన ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత డైరెక్టర్ అయ్యారు. దట్స్ గ్రేట్. ఒక్క నిమిషం, ఇప్పుడే అందిన తాజా వార్త. మీకు కంపెనీ ఇవ్వడానికి ఒకళ్ళు స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. నన్ అదర్ దాన్ రవితేజ గారి కాంబినేషన్లో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్లు కొట్టేసి మనతో డాన్సులు పాటలు పాడించేసినటువంటి మా భీమ్ సిసిరోలియో గారు మ్యూజిక్ డైరెక్టర్ గారిని వేదిక మీదకి. ధమాకా సినిమా పాటలు ఇప్పటికీ మారు మోగుతూనే ఉన్నాయి. అలాగే డీజే టిల్లు బలగం లాంటి పాటలతో ఫుల్ మాస్ అందించినటువంటి భీమ్స్ గారికి స్వాగతం పలుకుతున్నాము. భీమ్స్ గారు, ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి. ఫస్ట్ మీరు మాట్లాడతారా, ఆయనతో మాట్లాడించాము? ఎవరో ఒకరు మాట్లాడాలి, లేకపోతే సుమగారు మాట్లాడేస్తారు. ఎస్, శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ స్పాన్సర్ పేర్లు చెప్పేనా? ఓకే, ఇస్తున్నా, చెప్పండి. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? మీ అందరితో నాకు సంబంధించిన ఒక విషయం చెప్తా. ధమాకా చేసి దాని తర్వాత చిరంజీవి సార్ సినిమా చేసే వరకు ప్రతి పాట వెనక, ప్రతి ప్రోత్సాహం వెనక ఒక మానసిక స్థైర్యం ఒకరున్నారు. ఆయన గురించి చెప్పే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి. నిన్ను వదిలి ఉండలేను, నిన్ను విడిచి వెళ్ళలేను, ఎట్లా నేను చేదును, ఎట్ల బడినే సద్దును, నువ్వైనా చెప్పమ్మా పాటమ్మా, నన్నైనా చెప్పుకోని అమ్మా పాటమ్మా. ఎడ్లు కాసే గొడ్లు కాసే పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఊరుగాని ఊరిలోన, దారిగాని దారిలోన విడిచిపెట్టి పోయినావమ్మా, ఎట్లా నేను సెద్దునో, ఎట్లా పడినే సద్దును. అలా ఒకరోజు నేను సెల్ ఫోన్ తీసుకొని ఒక సెల్ఫ్గా ఒక వీడియో తీసుకుంటూ ఉన్నా. ఆ వీడియో తీసుకుంటున్నప్పుడు ఆ వీడియోలో కుర్చీలో కూర్చున్న నా భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా వీడియో తీసా. ఆ వీడియో తీసేటప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఎందుకు వీడియో తీస్తున్నానా అని. అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఎలా బతకాలి, రేపు ఎలా గడపాలి అనే ఒక సందేహంలో చిట్ట చివరి రోజుల్లో, చిట్ట చివరి క్షణంలో ఉన్నప్పుడు, మా ఇంట్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ రాని ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు పీపుల్స్ మీడియా ఆఫీస్కి రావాలి అని. మీరు ఎవరిని పిలిచారంటే భీమ్స్ మీరేనా అంటే నేనే అన్నాను. బట్ నన్ను పిలిచేటటువంటి అవకాశమే లేదు అంత పెద్ద కంపెనీ నుంచి. కానీ అలాంటి కంపెనీ నుంచి నాకు అవకాశం వచ్చింది. ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు, నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు, అందరినీ కట్టగట్టుకొని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. అలాంటి సమయంలో ఒక దేవుడిలాగా, ఒక జీసస్ లాగా, ఒక అల్లా లాగా, ఒక రాముడి లాగా, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా, మనందరం మొక్కే దేవుళ్ళలాగా ప్రత్యక్షంగా ఒక మనిషి ప్రత్యక్షమై నా కోసం నిలబడితే ఆ నిలబడ్డ వ్యక్తి పేరు, శక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సార్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి. నిలబడి ఉన్నాను, 2 కాళ్ళ మీద నిలబడి ఉన్నాను, 5 వేళ్లతో తింటున్నానంటే అమ్మా
నానా నీ కొడుకు సజీవంగా ఉండడానికి రవితేజ సార్ కారణం. నీ కొడుకును నిలబెట్టిన రవితేజ సార్కి నాకు మాటలతో చెబితే సమాధానం అయిపోద్ది, మాటల్లో చెబితే సమాధానం అయిపోద్ది, కానీ పాటల్లో చెబితే చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాను. అందుకే నా ప్రేమను ఎప్పుడు నేను సంగీతం రూపంలోనే సార్కి చెప్తాను. చాలామంది అనుకోవచ్చు అవసరాల కోసం అవకాశాల కోసం చాలామంది చెప్తారు, చాలామంది కథలు చెప్తారు, కహానీలు చెప్తారని. శిశురోలి యొక్క కహానీలు కథలు చెప్పడు, ఉన్నదే చెప్తాడు, ఉన్నదే మాట్లాడతాడు. అందుకే సార్కి నేనంటే ఇష్టం, సార్ నాకంటే ఇష్టం. ఎందుకు ఆయనతో నేను కలిసి పనిచేస్తాను, ఎందుకు నేను ఆయనతో కలిసి పనిచేస్తాను చాలామంది అంటుంటారు. నాలాంటి వాళ్ళు నిలబడడం అంటే రేపు రాబోయే నాలాంటి చాలామందికి ఆయన అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఆయన ఇక్కడ ఉండడం అంటే మనలాంటి చాలామంది ఇక్కడికి వచ్చి నిలబడటం, ఆయన ఇక్కడ సినిమాలు తీయడం అంటే మనలాంటి చాలామంది పాటలకి ప్రత్యక్ష రూపం రావడం, ప్రపంచంలో సమాజంలో మనందరికీ పేరు రావడం, మన అందరి తల్లిదండ్రుల ముందు మనంతట మనం గర్వంగా నిలబడి ఇదిరా నీ కొడుకుని చెప్పడం. అందుకే రవితేజ సార్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కూడా సినిమా రికార్డింగ్ చేసి వచ్చా. ఆవేశంలోనో లేదంటే ఇంకేదో చెప్పడానికో ఏం మార్చడానికో నేను చెప్పట్లే, మళ్ళీ చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్. ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సంగీతం అందించాను. బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినందుకు రవితేజ సార్కి, భాను సార్కి, ఎస్పెషల్లీ వంశీ గారికి, అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి రచయితకి, అలాగే రాజేంద్ర ప్రసాద్ సార్కి, మనందరి ఫేవరెట్ శ్రీలీల మేడంకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ పాటకు రిధం లేదు, కథం లేదు, పదం లేదు, అర్థం లేదు, పర్థం లేదు, స్వార్థం గీర్థం అసలు లేదు. సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఈ పాట చేసినప్పుడు చాలామంది అన్నారు, చాలా కామెంట్స్ వస్తున్నాయని. నేను ఎంటర్టైన్ చేయడానికి ఈ పాట చేశా. ఈ పాటకు రిధం లేదు, కథం లేదు, పదం లేదు, అర్థం లేదు, పర్థం లేదు, స్వార్థం గీర్థం అసలు లేదు, ఏమీ లేదు, కానీ సూపర్ హిట్ సాంగ్ అంటే నవ్వుకుంటానని చేశా. అలాగే ఓలే ఓలే గుంటా మీ అయ్య కాడ ఉంటా, మీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. నచ్చిందా? ఓలే 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 ఓలే. థియేటర్లో ఈ అరుపుల కోసం వెయిటింగ్, ఈ చప్పట్ల కోసం వెయిటింగ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు 2 విషయాలు చెప్పాలి మీ అందరికీ. మనందరి మధ్యన లేరు. తుమ్ మేరా లవర్ లవర్ లవర్, మే తుజ్కో దియా ఫ్లవర్. తుమ్ మేరా లవర్ లవర్ లవర్, గుండెల్లో గుచ్చినవే ఫ్లవర్. చక్రి గారిని ఏ రూపంలో మళ్ళీ మీ అందరి ముందు తీసుకొచ్చిందో గర్వపడుతున్నాను. చక్రి సార్ ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలు పాడిన సింగర్స్కి, అలాగే ప్రత్యేకంగా మర్చిపోయాను హేషం అబ్దుల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, అడిగిన వెంటనే ఈ సినిమాలో పాట పాడినందుకు. అలాగే పాటలు రాసిన రచయితలందరికీ. సినిమా సక్సెస్ మీట్లో మీ అందరితో మాట్లాడతాను, అప్పుడు అందరినీ ఒక్కొక్కరిగా తీసుకొచ్చి పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. వి టు లవ్ యువర్ మ్యూజిక్. సీన్ ఏదైనా సరే ఇరగ తీసేస్తారు మీరు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారు. అందరికీ నమస్కారం. రవితేజ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. హాయ్, నేను మీలో అందరూ ఒకడిని. మీ నుంచి ఇక్కడికి వచ్చా. సూర్య సార్, మీ సింగం సిరీస్ నాకు చాలా ఇష్టం. గజని మూవీ అని చాలా ఇష్టం. మై ఫ్యాన్, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మూవీస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రవితేజ సార్, నాకు అంటే ఈ మధ్య కొన్ని యూనివర్సిటీస్ రన్ అవుతున్నాయి బయట. గీతం యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే రవితేజ సార్ ఒక యూనివర్సిటీ పెట్టారు. అది రీసెంట్గా నేను అందులో డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వచ్చి నెక్స్ట్ ఈ ఫ్రైడే బయటకు వెళ్ళబోతున్నాను. డిస్టింక్షన్లో పాస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. మీరంతా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూనివర్సిటీలో సీట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. నా దగ్గర ఉన్న ఒకే ఒక అర్హత, నా దగ్గర ఉన్న కథ. సార్ ఫస్ట్ టైం కథ విని నన్ను ఎంకరేజ్ చేసి, నన్ను బిలీవ్ చేసి, సితారా లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ని నాకు టైప్ చేసి ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదైపోద్ది, అసలు మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ బాయ్. నేను ఫ్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు,
ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు చేసి క్లైమాక్స్లో. సార్ మీ కామెడీకి మీ టైమింగ్కి ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ లీలా గారు ఈ సినిమాలో తులసి క్యారెక్టర్ ఆవిడ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడలో ఒక ఇంతవరకు క్లాస్గా చేశారు, ఇప్పుడు ఒక మాస్ యాంగిల్ ఆవిడ చేశారు. ఆవిడలో చూస్తారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ లీలా గారు. అండ్ నవీన్ సార్ శివుడు క్యారెక్టర్ చేశారు మీరు. అప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు మీ క్యారెక్టర్ గురించి, మీ లుక్, మీ అటైర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ద వే యూ డిడ్ ద పర్ఫార్మెన్స్ రియల్లీ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. అండ్ శివ సార్, శివనర్వాన్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే విధు అయ్యన్న, సూపర్ బ్రో, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మన ఇద్దరి మధ్య సింక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ నా బ్రదర్ నందు, మేమిద్దరం 7 years నుంచి రైటర్స్గా చాలా సినిమాలకు పనిచేసాం. ఈ సినిమాకి తన డైలాగ్స్ చేశాడు. డైలాగ్స్ అని కాదు, యాక్చువల్ మేము ఇద్దరు ఇండివిజువల్ క్రెడిట్స్ అని చెప్పి మేము తీసుకుంటున్నాం తప్ప ప్రతి దాంట్లోనే మేము కొలాబరేట్ అవుతాం, చేస్తుంటాం. నా సక్సెస్ని తను చూడాలనుకున్నాడు. యాక్చువల్గా అప్పటికి ఉన్న కమిట్మెంట్స్ కానీ చేసిన మూవీస్ కానీ, అంటే సార్ డైరెక్షన్ రాగానే చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, డాకు మహారాజు లేదంటే ఇంకా చాలా సినిమాలు ఉన్న కమిట్మెంట్స్, అవన్నీ తను ప్రెజర్ తను తీసుకున్నాడు, నాకు ఫ్రీ స్పేస్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ నందు ఫర్ యూ సపోర్ట్. అండ్ పృథ్వీ నేషనల్ అవార్డు వచ్చింది హనుమాన్తో. నెక్స్ట్ ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకట్ మాస్టర్. ఈ సినిమాకి మీరు క్లైమాక్స్ అండ్ చాలా 4 fights చేశారు, 4 fights డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రేపు రిలీజ్ అయిన తర్వాత ఫైట్స్ గురించి మాట్లాడుకుంటారు పృథ్వీ మాస్టర్ అండ్ వెంకట్ మాస్టర్, వీళ్ళకే క్రెడిట్. అండ్ నాగేంద్ర సార్, ఈ సినిమాలో రైల్వే స్టేషన్ సెట్ వేసాము, అడివారం అనే విలేజ్ బ్యాడ్రాప్లో రైల్వే స్టేషన్ సెట్ వేసాము. దానికి నాగేంద్ర సార్ చేసిన డిజైన్స్ కానీ అది కానీ రేపు అందరూ సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుంటారు. దాని గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను, ఆ డిజైన్స్ గురించి కానీ ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వంశీ గారికి. అసలు యాక్చువల్గా వంశీ గారి గురించి చెప్పాలంటే, వంశీ గారు ఒక గ్రేట్ ఆంధ్ర, ఒక మిర్చి 9, ఒక తుపాకీ, ఈ రివ్యూ రైటర్స్ అందరూ కలిస్తే వంశీ గారు. ఆయనే సినిమా చూసి అసలు అంతకన్నా పెద్ద క్రిటిక్ లేడు, అది దాటి వచ్చిందంటే సినిమా సూపర్ హిట్ అని అర్థం. సో ఆయన చూసి సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది, సెకండ్ హాఫ్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ ఇరగదీశారని చెప్పి నాతో అన్నారు. అండ్ పబ్లిక్లో కూడా మన ఇంటర్వ్యూలో కూడా చాలా చెప్పారు, చాలా వైరల్ అయ్యింది. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడాలి. యాక్చువల్గా ఆయన చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఇంకా రెడీ అవ్వలేదు, కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా అదిరిపోద్ది, సెకండ్ హాఫ్తో పాటు సినిమా చాలా బాగా వచ్చింది. 31st నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను సినిమా చూడడానికి మీ అందరితో. థ్యాంక్ యూ సో మచ్. జై మాస్ మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ బ్రెడ్ ఆమ్లెట్. బాబు ఒకటి ఉండు, నా రైల్వే స్టేషన్కి ఇంతమంది వచ్చారు, మనం ఒక్కరు ఏమని తీసుకోవాలి. పిలుస్తున్నా ఒక్క నిమిషం. ఆయన కామెడీ చేసి మనల్ని కడుపుబ్బా నవ్వించడం మాత్రమే కాదు, ఆయన ఇమోషనల్ సీన్స్ చేసి కంట తడి పెట్టించగలిగినటువంటి గ్రేట్ వర్సటైల్ యాక్టర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీయే గర్వించేటువంటి నవరస నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడడం మర్చిపోయాను. భీమ్ సిసిరోలియా గారు సార్ రండి, మీరు ఒకసారి రండి, పైకి రండి. అండ్ శ్రీనివాసరాజు గారు రండి 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 చెప్తాను, రండి రండి సార్. మా భీమ్స్ గారు అసలు మామూలు ఎనర్జీ కాదు ఏంటిది. ఈ సినిమాలో అంటే నేను ఎనీ టైం నైట్ 1 అయినా 2 అయినా ఏ టైం అయినా సరే ఇమ్మీడియట్గా నాకు చిన్న డౌట్ ఉన్నా సరే ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం. ఈ సినిమాలో సాంగ్స్ ఎంత బాగుండాలి. ఈయన థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ సినిమా డైరెక్టర్లా నన్ను చూడలేదు, ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా చూసి నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమా సక్సెస్లో మీది సగం పార్ట్ సార్. మీరు ఇచ్చిన బీజిఎం గురించి రేపు మాట్లాడుకుంటారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ సార్ మీ మ్యూజిక్ గురించి అండ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి జనాలు ఎలా చూస్తారో ఏంటన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారు, థ్యాంక్స్ సార్. తూ మేరే లవర్ రాశారు. అండ్ సురేష్ గంగుల, దేవ్ పవర్ అండ్ రఘురామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్.
భాస్కర్ యాదవ్ గారు ఓలే ఓలేగుంటా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాసరాజు గారు, సీను గారు, సార్ గురించి, సీను గారి గురించి చెప్పాలంటే ఈయన కిక్ సినిమాలో రవితేజ గారు లాగా ఈయన. ఎందుకంటే ఎవరి గోళాలు తీర్చుకుంటే కిక్ ఏముంది, పక్క వాళ్ళ లైఫ్ తీరుస్తేనే కదా కిక్. అలాగా ఈయన పక్క వాళ్ళ గోల్ తీర్చి అలా దాంట్లో కిక్ హ్యాపీనెస్ ఈయన తీసుకుంటారు. చాలా పాజిటివ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రెడ్ ఆమ్లెట్ తీసుకెళ్ళి అన్న బ్రెడ్ ఆమ్లెట్, సీన్ అన్న బ్రెడ్ ఆమ్లెట్ అదా? ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు సార్. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, మాస్ జాతర మీకు బహుశా ఇక్కడున్న బ్యాచ్ అందరూ మీరు చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ పెరిగి ఉంటారు. కరెక్టేనా? కరెక్ట్ కాదు చెప్పండి. సౌండ్ లేకపోతే నాకు చిరాకు. అసలు రవి గుండె మీద చేయసు చెప్పు, ఈ సౌండ్ నేర్పింది నేనేనా? లేడీస్ టైలర్ సినిమా నుంచి ఈ సౌండ్ నేర్పింది నేనే. కానీ ఇవాళ ఈ మధ్య చాలా కాలం తర్వాత వినండి, నేను చెప్పే 2 మాటలు వినండి. ఈ మధ్య చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన మాస్ సినిమా, అన్ని మసాలాలు ఉన్న మాస్ సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. ఏయ్ అనంటే దెబ్బకి మాస్ జాతర. ఈ సినిమాలో ఏముంది ఏమీ లేదు నేను చెప్పను, అది మీరు థియేటర్లోనే చూడాలి. ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. చాలా కాలం తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మీ అందరికీ తెలుసు జులాయి సినిమా దగ్గర నుంచి శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో వరుస పెట్టి అందరు హీరోలతోనూ ఫట్ ఫట్ పెద్ద పెద్ద హిట్లు చేస్తూ వచ్చాం కదా. మరి రవి ఏమైపోయాడు అనంటే కరెక్ట్గా పెట్టాడండి. ఈ భాను మామూలుడు కాదు. మాతో వాల్తేరు వీరయ్య, సామజ వర్గమన అన్నీ రాసేస్తున్నాడంటే ఏంటి రాస్తున్నాడు అనుకున్నా, తీసుకొచ్చి మాకు రాశాడండి. ఇవాళ గుండె మీద చేయసు చెప్తున్నాను నేను. చాలా కాలం తర్వాత నిజంగా ఈ సినిమాలో నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి సుమా చెప్పను. నిన్ను పిల్లలేదేపా గోల, ఎక్కడికి వచ్చి అక్కడ గొడవ అనిపించింది సార్. ఈ సినిమాలో నేనేంటి, నేనేం క్యారెక్టర్ చేశాను, ఎలాగ యాక్ట్ చేశాను ఏమీ చెప్పను. దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి. థియేటర్లో చూశాక అప్పుడు చెప్పండి. అప్పుడు మీరేంటో నేనేంటో అక్కడ తెలుసుకుందాం. లవ్లీ
నాకు ఎంత అదృష్టం వేసింది అని అంటే, ఈ సినిమాలో కొన్ని సీన్లని రచయిత దర్శకుడు భాను చేత అడిగిచ్చి మరీ తీయించాడు హీరో మాస్ మహారాజు. అడిగి మరి అన్నయ్య మీద వేయండి అని. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అని అంటే, నా మీద ఆ సీన్లు తీశాక తను చూసి నాకు చెప్పి అనే కరెక్ట్, అంత ప్రూవ్డ్గా ఈ సినిమాని మేము ఎంతో భయం భక్తులతోటి ఈ సినిమా చేయడం జరిగింది. ఇవాళ మీ అందరి ముందు నేను హృదయపూర్తిగా సవినయంగా మనవి చేస్తున్నాను, మళ్ళీ ఒక మంచి అద్భుతమైన మాస్ సినిమా. ఈ సినిమాలో ఏం లేదు, సెంటిమెంట్ లేదా, యాక్షన్ లేదా, గోల లేదా. అసలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ శ్రీలీలదే. ఏమండి, గుండె మీద చేసి చెప్తున్నాను, 2 రాష్ట్రాల్లో సుమ 2 రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా, వంశీ నోట్ చేసుకో, ఇది 2 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా మమ్మల్ని మెచ్చుకోకపోతే ఈ సినిమా చూసిన తర్వాత చీయనండి. ఈ రోజున మన సమాజానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన పాయింట్ ఇందులో మాస్గా చెప్పడం జరిగింది. అద్భుతం. చెప్పను, మ్యాటర్ చెప్పను, నో లీకేజీ, పేపర్ లీకింగ్ అంతా లేదు. సినిమా చూస్తే మీరే అంటారు, ఓరియం ఈ గవర్నమెంట్ వాళ్ళు చచ్చిపోతున్నారు కదండి, ఈ విషయం చెప్పడానికి మీరు భలే అలరగానే చెప్పేశారన్నాడు. అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని మీరు ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయరు. నాకైతే షాక్ వేసింది ఫస్ట్ సీన్ యాక్ట్ చేసేటప్పుడు. అంత సరదాగా జరిగిన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఇంత మీలో ఇవాళ ఈ జోష్ చూసి ఎంతకాలం అయిందో ఈ మధ్యకాలంలో మీరు నాకు పర్టికులర్గా రవికి ఇది అలవాటే, మాస్ మహారాజ్ కదా ఎప్పుడు అలవాటే. ఇవాళ ఈ కిక్ మీరు నాకిచ్చి నాకు ఫుల్ కిక్ లేపారు. నాకు ఐ ఫీల్ చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నిజంగా నా అద్భుతం. నేను 48 సంవత్సరాల నుంచి సినిమాల్లో యాక్ట్ చేస్తూ నేను ఇవాళకి మీ అందరి ముందు సవినయంగా మీ అందరి ముందు ఉండి ఒక సూర్య లాంటి ఒక అది మన సంస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకనంటే ఎవరి బిడ్డ అయినా మనం ఇందాక రాశారు దాంట్లో అడాప్టెడ్ తెలుగు యాక్టర్ సూర్య. ఐ లవ్ ఇట్. లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే మీ నాన్నగారి రోజుల నుంచి యాజ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, ఐ బోర్న్ ఇన్ ఎన్టీఆర్స్ హౌస్. నేను నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టానన్న విషయం ఆయన తెలిస్తే సంతోషపడతాడు. సో ఐ ఫీల్ ప్రివిలేజ్ టు సీ ఎన్ అ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతను ఎంతమందిని చదివిస్తున్నాడో తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఎ గ్రేట్ ఎనీ గ్రేట్ యాక్టర్ టు బి ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మంచి నటుడు అని అంటే మంచి హ్యూమన్ బీయింగ్ అయ్యి ఉండి తీరాలి. రవి అలా కనపడతాడు కానీ అతనికి కొంచెం క్లోజ్ అయ్యారంటే మీరు లవ్ హిమ్. అంత లవ్లీ క్యారెక్టర్. సో ఇది మామూలు బ్యాచ్ కాదు. అట్లాగే మనాడు లేటెస్ట్ నుంచో తను ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నాడు. చాలా సంతోషం. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తూ 100% ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తున్నాం, ఎవరో ఇందాక అన్నారు, లెట్ అస్ మీట్ ఇన్ సక్సెస్ మీట్. అంటే ఆ ధైర్యాన్ని మీరు నాకు కలగజేసినందుకు ఈ సినిమా సక్సెస్ మీట్లో 100% మీ అందరినీ మళ్ళీ మళ్ళీ కలుస్తామని మరొక్కసారి మనవి చేస్తూ, ఇలాంటి ఆఫ్టర్ 48 years ఇంకా నేను ఐఎమ్ అలైవ్ స్టిల్ బిఫోర్ యూ, మీ ముందు ఇంకా నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం భాను లాంటి రైటర్ డైరెక్టర్లు ఉన్నంతకాలం, నాకు అద్భుతమైన క్యారెక్టర్స్ వాళ్ళు రాసినంత కాలం నేను ఇలాగే యాక్ట్ చేస్తూ, నేను ఎప్పుడూ మీ ముందు ఇంత యాక్టివ్గా ఉంటాను అని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, థ్యాంక్ యూ వంశీ ఫర్ అ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఇట్స్ ఓకే, బట్ నేను లవ్లీ టు వర్క్ విత్ ఆల్ ద మొత్తం హీరోలందరితో కూడా నటించే అవకాశాన్ని నాకు ఇండస్ట్రీ ఇచ్చినందుకు ఆ భగవంతుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సూర్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ డార్లింగ్, గాడ్ బ్లెస్ యూ. ఐ am also actor. You see any of my films, sir? Okay, sir. Thank you, sir. So I finished my 300 films so far, and lovely that I'm still working. ಅಪ್ಪ ಮಾದರಿ ನಾನು பண்ணிகிட்டே இருக்கேன். நான் எவ்வளோ தூரம் இவங்க they love me, I will work. Thank you, Ravi. I love you any time in my life. God bless you. Mass Jatara. థియేటర్లో చూడండి, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. అక్టోబర్ 31 ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి. తప్పకుండా థియేటర్స్లో కలుద్దాము. ఇప్పుడు మనం కిందకెళ్ళి కొంతమంది కలుద్దాము. కట్ రైస్, వేడి కట్ రైస్. వేడిగా ఎందుకు ఉంటుంది కట్ రైస్? అంటే మాస్ జాతర ఈవెంట్ అవుతుంది కదా, చాలా వేడెక్కిపోయిందండి. ఇక్కడ ఒక యాక్టర్ ఉన్నారు, ఆయన అందాల రాశి సినిమాతో ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు, చేస్తూనే ఉన్నారు. ఆయన మాటలు మనం విందాం, కానీ దానికన్నా ముందు ఆయన కట్ రైస్ తిన్న తర్వాత మాట్లాడుతారా? ఆయనకి కర్డ్ రైస్ ఇవ్వాలంటే ఆయన డైలాగ్ రీక్రియేట్ చేస్తారు. ఇప్పుడు చూడు, రవితేజ గారి డైలాగ్ ప్లే ప్లీజ్. ప్లే రవితేజ గారి డైలాగ్ ప్లీజ్. ఏయ్, అందంగా ఉన్నాను కదా స్క్రీన్ లో. అయితే ఏంటి, సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, చంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్. రెడీ? థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ క్లిప్ ఇవ్వడానికి చాలా థ్యాంక్స్. ఈ క్లిప్కి చాలా మెమోరీస్ ఉన్నాయి. మా ఊర్లో బళ్ళారిలో థియేటర్లో రిలీజ్ అయినప్పుడు చంటిగాడు లోకల్, నవీన్ గాడు లోకల్ అని చెప్పుకుని తిరిగేవాడిని. సో సిటీలో పోలీసులు వస్తూ పోతూనే ఉంటారు, కానీ చంటిగాడు లోకల్. సూపర్, గెలుచుకున్నారు మీరు. చాలా బాగుంటది. నిమ్మకాయ పచ్చడి మా దగ్గర లేదు బ్రో. లక్ష్మణ్, కొంచెం నిమ్మకాయ పచ్చడి ఇవ్వచ్చు కదా. వేడి కట్ రైస్. ఇప్పుడు ఒక అపురూపమైనటువంటి మూమెంట్. సూర్య గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. రవితేజ గారి సినిమాలలో మీకు ఇష్టమైన ఏదైనా ఒక మూవీ, ఆర్ కెన్ ఐ గివ్ యూ సమ్ ఆప్షన్స్? విక్రమార్కుడు, ఈడియట్, ధమాకా. Of course, Vikramakudu, Idiot, Kick. ఆల్ ద ఫిల్మ్స్. ఓకే సార్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్. ఈరోజు మీరు కూడా రవితేజ గారి ఒక్క డైలాగ్ని రీక్రియేట్ చేస్తే బాగుంటుందని మా కోరిక. ఒక్కసారి డైలాగ్ ప్లే చేయండి, దెన్ యూ కెన్ టేక్ ద కాల్. అమ్మా, గ్యాప్ ఇవ్వకుండా డైలాగ్ ప్లే చేయి తొందరగా. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. రైల్వేలో రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి. నేను వచ్చాక ఒకటే జోన్, వార్ జోన్. సూపర్ సార్, సూపర్. అండ్
రవితేజ గారు ఈసారి మైక్ మీకే మీకే రవితేజ గారి ఎనర్జీ మనం ఎంత తీసుకుంటే అంత ఇంకా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి సూర్య గారు రవితేజ గారి డైలాగ్ చెప్పారు కాబట్టి రవితేజ గారు సూర్య గారి డైలాగ్ చెప్తారు. మనం ఇక్కడే ఉన్నాం. ఓకే, సూర్య గారి డైలాగ్ ప్లే ప్లీజ్. రోలెక్స్ సార్, ఇకపై సార్. ఎస్ సార్. ఓకే సార్. జస్ సార్. ఎస్ సార్. ఓకే, కట్ రైస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. కట్ రైస్ సార్. ఓకే సార్. సూపర్ సార్, సూపర్. రోలెక్స్ సార్, సూపర్ సార్. వెయిటింగ్ ఫర్ ఫుల్ రోలెక్స్ టు కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే మనం ఒకసారి ఓకే మేడం, మన నవీన్ చంద్ర గారిని వేదిక మీదకి పిలిచేద్దాం. నవీన్ చంద్ర గారు కట్ రైస్ సార్. నవీన్ చంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. షేడ్ మస్తు కనిపించబోతుంది. చాలా రోజుల తర్వాత ఒక మస్తు క్యారెక్టర్ దొరికింది. అదే, సో వెయిటింగ్ టు సీ యూ ఇన్ ఫుల్ యాక్షన్. థ్యాంక్ యూ. ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం. రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. యాజ్ అ ఫ్యాన్గా నేను అక్కడ ఉండేవాడిని. ఆయన సినిమాలు, ఆయన లైక్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఫ్యాన్గా ఈరోజు మాస్ జాతర ఈవెంట్లో ఇలా నించుని మాట్లాడతా నేను ఊహించలేదు. అండ్ పైగా రవితేజ గారు ఇక్కడ ఉంటారు, సూర్య గారు కూడా ఇక్కడే ఉంటారు. ఈరోజు డబల్ ధమాకా నాకు. ఎందుకంటే యాక్టర్స్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తూనే ఉంటాం, నేర్చుకుంటాం చాలా. వాళ్ళు చేసే ప్రతి అడుగు, వాళ్ళు మాట్లాడే చాలా విషయాలు, వాళ్ళు ప్రజెంట్ చేసే తీరు, దాన్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యి మేము యాక్టర్స్గా ముందు రావాలి, బాగా చేయాలి, ఇక్కడ ఒక పేరు తీసుకోవాలి అని ఒక కోరికతో వస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ దట్ సూర్య సార్, நீங்கள் இங்கே வந்திருக்கீங்க, சாரி, யூ హ్యావ్ కమ్ హియర్ అండ్ యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ ఫర్ మాస్ జాత్రా టీమ్. భాను సార్, తెలీదు సార్, శివుడు అనే క్యారెక్టర్లో నేను ఎలా ఉంటానో నాకు ఐడియా ఉండలేదు. మీరు మా సినిమాటోగ్రాఫర్ విధు కలిసి ఆ క్యారెక్టర్ లుక్ని క్రియేట్ చేశారు. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నాకు చాలామంది మెసేజ్ చేశారు, అరవింద సమేత వీరరాఘవ తర్వాత బాలరెడ్డి క్యారెక్టర్ తర్వాత ఈ శివుడు అనే క్యారెక్టర్ మీరు మర్చిపోరు. ఇది నా మాట ష్యూర్గా. ఈ క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం ఎస్ మా మాస్ జాతర రవితేజ గారు. అంటే నేను చాలా టెన్స్లో ఉన్నా, అర్థం కావట్లేదు ఇంతమందిని చూస్తుంటే. చాలా రోజుల తర్వాత క్రౌడ్లో వచ్చాను, బట్ చాలా సంతోషంగా ఉంది. శ్రీలీల గారు, యు ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్ అండి. అండ్ మై సన్, హీస్ 3 years old, he dances to all your songs. He must be listening. Siddhansh, his name is Siddhansh, he loves all your work. And ఇప్పుడు Tu Mera Lover song is his favorite song now. So I'm enjoying every day Maas Jatra moment in my home. The whole direction team, thank you so much. నేను షార్ట్కి వచ్చే ముందు, నేను షార్ట్కి వెళ్ళే ప్రతి షార్ట్కి నా లుక్ మీద, నా క్యారెక్టర్ మీద షార్ట్ ఓకే అయిన తర్వాత నా పర్ఫార్మెన్స్ని ఎంకరేజ్ చేసిన ప్రతి టెక్నీషియన్కి ఆన్ సెట్స్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ద గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఎక్కువ నటించే అవకాశం దొరకలేదు. ఒక్క సీన్ దొరికింది. ఇట్ వాస్ గ్రేట్ ప్రెషర్ టు వర్క్ విత్ యూ సార్. షూర్గా మీతో మళ్ళీ చేస్తానని ఒక నమ్మకం ఉంది. సో ఐ విల్ డూ మై బెస్ట్. అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మాస్ జాత్ర, స్పెషలీ భీమ్స్ గారు. నా క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చారని చెప్పి అందరూ టీంలో చెప్తున్నారు సార్. 31st నిజంగా వెయిట్ చేస్తున్నా సార్ ఆ ఎలివేషన్ చూడ్డానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్కి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే అరవింద సమేత వీరరాఘవలో బాలరెడ్డి అనే క్యారెక్టర్తో మళ్ళీ నాకు ఒక జీవితం ఇచ్చిన ఆ బ్యానర్, యాక్టర్గా మళ్ళీ నేను ముందు రావడానికి ఈ బ్యానర్ నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ దే హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ రోల్. అండ్ ఇక్కడ శివుడు అనే క్యారెక్టర్ చేయడంలో నిజంగా ఐ థ్యాంక్ మై డైరెక్టర్ అ లాట్.
నా లుక్ నుంచి, నా బాడీ లాంగ్వేజ్ నుంచి, నా యాస దగ్గర నుంచి తను నా దగ్గరుండి ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. ఈసారి జాతర గట్టిగా ఉంటుంది భయ్య, ఇది మాత్రం నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా. విక్రమ్ మార్గుడు నా ఫేవరెట్ ఫిలిం. విక్రమ్ రాథోడ్ అనే ఆ ఫీల్ నిజంగా ఎప్పుడు ఉండిపోతుంది. కానీ ఈసారి లక్ష్మణ్ బేరీ, శివుడు, వార్ జోన్. 31st you will enjoy this entertainer with mass action drama. So 31st ఈ ఫిలిం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ స్పెషలీ మా డైరెక్టర్ భాను, ద ఫన్, ద ఎంటర్టైన్మెంట్, ద యాక్షన్ ద హీ హెస్ రిటర్న్ ఫర్ అవర్ ఫేవరెట్ హీరో మాస్ మహారాజ్. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయింటే, ఎవరి పేరైనా చెప్పడం మర్చిపోయింటే ఐఎమ్ సారీ. బట్ రవి సార్, ఈ షూటింగ్ ప్రాసెస్లో సార్ తెలియదు సార్, జీవితంలో చాలా అడుగులు ఎక్కుతూనే ఉన్నా, కష్టపడుతూనే ఉన్నా. ప్రతి ఒక్కరు నాకు సింపతి చూపిస్తూనే ఉన్నారు. నవీన్ చంద్ర బాగా కష్టపడతాడు, బాగా చేస్తాడని చెప్పి. ఆ సింపతిని ఎలా తీసుకోవాలి, ఆ సింపతిని ఎలా వదిలేయాలి, మనిషిగా నువ్వు ఎలా ఉండాలి, మనిషిగా నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక, మీరు నాకేం అంటే కలిసినప్పుడు మీరే నాకు గీతోపదేశం చేయలేదు, కానీ మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నా సార్. మా అమ్మగారికి ఒక మాట చెప్పాను, అమ్మ బతికితే రవితేజ గారిలా బతకాలమ్మా, జియోతో రవితేజ చేసే జియో. సో मैं भी एक अमिताभ बच्चन का फैन हूँ और एक फैन के रूप से बोलता हूँ सर హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పొగడతా కాదు సార్, ఈ అవకాశం దొరికింది మీ గురించి మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. 31st మాస్ జాతర, ఈసారి జాతర చాలా గట్టిగా ఉంటుంది. ఇదంతా మందే. థ్యాంక్ యూ. అయ్యో ఒక నిమిషం, మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఏంటండి? మీరు డాన్స్ చేయబోతున్నారు, పాట ప్లే చేయండి. హలో, మాకు తెలుసు మీరు రవితేజ గారి అంటే మీకు చాలా ఇష్టమని, మీరు డాన్సులు బాగా చేస్తారని. ఒక్కసారి మా కోసం ప్లీజ్ సాంగ్ ప్లీజ్. మైక్ మైక్ కమ్ గివ్ మీ కాంపిటీషన్. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులు అయిందో ఇలాంటి క్రౌడ్, ఇలాంటి రెస్పాన్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ రవితేజ గారు సార్, చెప్తాను సార్. రవితేజ గారు, ఐ థింక్ పెళ్లి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను. అండ్ ఫస్ట్ మీరందరూ, ఐ థింక్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరు నన్ను అందుకున్నారు, నన్ను ఒక మెట్టు ఎక్కించారు. అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ ఉన్నప్పుడు అప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్. మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ, కానీ మీరు ఏమున్నా, ఏ బాధ ఉన్నా, ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు, మా డైరెక్టర్, ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా. నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం, కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాశారు. సారీ, అంటే కొన్ని సీన్స్ ఉండేవండి, ఆ సీన్స్ థ్యాంక్ యూ. ఆ సీన్స్ అప్పుడు నేను అలా ఏకవచనంలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి, లేదమ్మా నువ్వు తిట్టు, కమాన్, నువ్వు క్యారెక్టర్ని అంటున్నాను, నన్ను కాదని చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి. బట్ ఇట్ వాజ్, సీన్స్ ఆర్ ఫెంటాస్టిక్. భాను గారు, ఆల్ ది బెస్ట్, వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. అండ్
చాలా మంచి కన్విన్సర్, ఎందుకంటే నాటు మ్యాక్స్ ఉంది, నాటు మ్యాక్స్. ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు, ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు. అండ్ సో మీరు అందరు ఎంజాయ్ చేశారు. లవ్ యూ టూ, థ్యాంక్ యూ. అండ్ పేరున అందరూ బీమ్స్ గారు మ్యూజిక్, ఆయన 100 ఆటో ట్యూన్ మింగిస్తే గొంతు ఎలా ఉంటుందో ఆయన అలాగ ఉంటుంది. సో బీమ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యాబ్ మ్యూజిక్. వేదిక ముందు ఉన్న పెద్దవాళ్ళందరికీ, అలాగే గెస్ట్ మా ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన సూర్య గారికి, సార్ హ్యూజ్ ఫ్యాన్ సార్. ఐఎమ్ సో హ్యాపీ, సచ్ అ జెంటిల్మెన్, అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ విత్ వెంకీ అట్లూరి సార్. That's a film I'm looking forward to watching, sir. Thank you so much for coming. And Sitara Entertainments again, Vamsi Garu, thanking you so much. Finally, I think ee cinema ku vachinappudiki ఇంతకు ముందు నన్ను చూసిన విధానంలో ఉండదు, నేను ఇంతకు ముందు మాట్లాడిన స్లాంగ్లో ఉండదు. ఈ సినిమా నన్ను వేరే క్యారెక్టర్స్గా ట్రై చేయాలని మీరు చాలాసార్లు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా అలాంటి ఒక ప్రయత్నం. సో మీరందరూ ఈ సినిమా చూసి ఇది నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా, నేను ఆశిస్తున్నా. ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్. ఆశిస్తున్నా అంటున్నాను సార్. అండ్ మామూలుగా ఒక ఎగ్జామ్ రాస్తే బాగా రాస్తే పాస్ అయిపోతారు, బాగా రాయకపోతే ఫెయిల్ అయిపోతారు. కానీ ఒక సినిమా పాస్ అవ్వాలంటే మేమందరం బాగా రాయాలి, అండ్ మేమందరం బాగా రాసామని మేము అనుకుంటున్నాం. సో పాస్ చేసేది మీ చేతుల్లో ఉంటుంది. సో మీ ఆశీర్వాదంతో మా సినిమా ఇదే October 31st. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద సినిమాస్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీలా. సార్ ఒక్క నిమిషం సార్. నేను ఇప్పుడే చెప్పాను సార్, మీరు మాట్లాడితే ఆ రూమ్ ఎనర్జీ మొత్తం అసలు మీ చేతిలో ఉంటుందని. నేను మీ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు, కానీ మా కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ అది మీరు థియేటర్లోనే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎంత పెద్దవారైనా సీన్ వచ్చేటప్పటికి నన్ను చాలా ఎంకరేజ్ చేసి మా సినిమానే సీనే క్యారెక్టర్స్ అని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీలా. ఇంకెవరినైనా మర్చిపోతే నాకు వాట్సాప్ పంపించు, ఓకే? థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈయన స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతారు. మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వంశీ గారు, మీకు అర్థమవుతుందా ఫాలోయింగ్ ఎట్లా ఉందో? మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు మీరు. ఈ అరుపులకి ఎక్సైట్ అయ్యి ఒకసారి మాట్లాడితే ఏమైనా చూశారు కదా, ఏమైనా అంతా మంచిగా జరుగుతుంది మన ఈ స్పీచ్లు అచ్చరాలేదు మేడం, వద్దు. సరే, మీకు మా రవితేజ గారి సినిమాల్లో ఈ 75 సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకీ బాగా ఇష్టం. వెంకీ, అందుకే వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు, మనకి అర్థమైంది. ఓకే. అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందా? ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ, లేదంటే కిక్ కానీ, అన్నింటిలో నుంచి మీరు ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ వస్తారో థియేటర్కి, ఆ ఎలిమెంట్స్ అన్నీ అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఓకే, అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్, డాన్సులు, మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను సూపర్ బంపర్ ఏదో అన్నాను అనుకోండి, మళ్ళీ రేపు వేసుకుంటారు. ఎందుకు ఏం చెప్పండి, వాళ్ళు థియేటర్లో చూసి బాగుంది అని వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా. ఈసారి నేనేమన్నా అని తర్వాత వాళ్ళని తిట్టి ఇవన్నీ ఎందుకు, థియేటర్లో చూసి వాళ్ళే చెప్తారులేండి. ఈసారి కొంచెం పాజిటివ్గానే చెప్తారని నాకు నమ్మకంగా ఉంది గట్టిగా. అందుకని నేనేం మాట్లాడలా, వాళ్ళ దగ్గరే విందామని. ఈసారి మీ బదులు నేను చెప్తున్నాను, ఈ సినిమాలో కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కావాల్సినంత మాస్ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి. 31st October థియేటర్లో ఉంది సినిమా, చూసేద్దాం మాస్ జాతర. దానికి మాత్రం సుమా గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వాడుకొని తిట్టాలంటే మాత్రం మీరు తిట్టాల్సిన అవసరం రాదండి, నాకు తెలుసు. తిట్టాల్సిన అవసరం రాదని అనుకుంటున్నాను డెఫినెట్గా. కానీ మరీ ధైర్యంగా చెప్తే మళ్ళీ ఏం తిడతారని కూడా చెప్పలేకపోతున్నాను. కాబట్టి కానీ ఒక రవితేజ గారి సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక ట్రైలర్లో చూపించాం. ట్రైలర్ బాగా నచ్చింది మీ అందరికీ. ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మీకు నచ్చినాయో అవన్నీ సినిమాలో ఆ 2 minutes ట్రైలర్ని 2 hours చేస్తే ఎలా ఉంటుందో అలానే సినిమా ఉంది డెఫినెట్గా. అదైతే మేము డిసప్పాయింట్ చేయదనుకుంటున్నాను. ఈసారి ఏం జరిగినా మాత్రం దుబాయ్ అయితే వెళ్ళట్లేదు, టెన్షన్ పడకండి. సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. I troubled you a lot. I know you don't attend an event, but sorry I troubled you because you are shooting for our film. You couldn't say no to us. I really love you sir. Thank you a lot. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు.
ఈసారి మాత్రం డిఫరెంట్ స్పీచ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అవర్ మాస్ మహారాజా రవితేజ గారు. తమ్ముళ్ళు మీలా అరిసేది అనుకోండి, నేను మాట్లాడే మాట కూడా మర్చిపోతా, నేను మాట్లాడాల్సింది మర్చిపోతాను. ఒక 2 నిమిషాలు కామ్గా ఉండండి ప్లీజ్, 2 నిమిషాలు. దేంతో స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలో మర్చిపోతానా బాబు. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఫస్ట్, వాళ్ళ గురించి క్లియర్గా వివరంగా ఆగండి 2 నిమిషాలు. ఇప్పుడు ఆయన మన గెస్ట్, ఆయన ఏమనుకుంటారు, అంతా మనదే. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారితో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఆయన ఈ సినిమాలో వేసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇలా ఉండండి ప్లీజ్. ఓకే, అయితే ఓవర్ బాయ్, మళ్ళీ మొదలెట్టారు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీ. ఈ సినిమాలో ఆ యాక్షన్, ఆ ఎమోషన్, ఆ స్టైల్, ఆ క్రియేట్ వాళ్ళిద్దరికి వెళ్తుంది. మా ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ పృథ్వీ. వెంకట్ వచ్చి మాస్తో కూడిన ఒక స్టైల్గా ఉంటుంది, పృథ్వీది టోటల్ స్టైలు ఒక యాటిట్యూడ్తో ఉంటుంది. సో పృథ్వీ, వెంకట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ నేషనల్ అవార్డ్. కంగ్రాట్స్. ఇక మా మ్యూజిక్ బీమ్స్ ఎక్కడ? ఇంత ఎమోషన్ అయ్యింది బాబు, అసలు నీ ఎమోషన్ తగలయ్యా. ఇంకొక చార్ట్ బస్టర్. ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తానని నమ్ముతున్నాను నేను. చాలా బాగుంటాయి. ఆల్రెడీ మీరు విన్నారు. స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎరగతీయబోతున్నాడు మావాడు. అండ్ బీజిఎమ్స్, స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు తెగ నచ్చేసింది. ఇవాళే చూసిన సినిమా మొత్తం సౌండ్తో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బీమ్స్. నువ్వు అంత ఎమోషనల్గా ఉంటే నేను చాలా ఎదిగవుతానే బాబు. ఇతను బ్రైట్ ఫ్యూచర్ అని కొత్తగా చెప్పకలేదు. సెట్, మొత్తం సెట్. నెక్స్ట్ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ బీమ్స్. ఎరగతీస్తుండే ఇలాగే సౌండ్. నీ గోలతో మొత్తం గోల చేసి మొత్తం థియేటర్కి వెళ్ళి చూద్దాను అంటున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అబ్బా. మా డిఓపి విధు, అతని వర్క్ కూడా మీకు విపరీతంగా నచ్చుద్ది. చాలా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ విధు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్, ఇతన్ని ఇలా ఉంటాడా అని అనిపిస్తాడు రేపు థియేటర్లో. ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా, ఇలా కూడా చేయగలడా, ఇంత ఇంటెన్స్గా ఉంటాడా. చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను నవీన్. సీరియస్లీ. అది ఇందులో డ్యాన్స్ ఎరుగు తీస్తావు అబ్బాయి నువ్వు. అంటే నువ్వు డ్యాన్స్ చేసేవాడు నాకు చెప్పావు, నువ్వు మళ్ళీ ఇలా వెళ్తే ఓహో. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. శివుడు అనే క్యారెక్టరు రేపు మీరు డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎరగ తీసాడు. మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి, సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆగండి రా బాబు, బాగా
ఈ సినిమాలో ఇంకొక సాలిడ్ ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్ ఇంటెన్సిటీ మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా అన్నయ్య. ఈయన అస్సలు మా ఇద్దరు యాక్చువల్లీ మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్నది చేసాం చాలా ఏళ్ల క్రితం. ఫుల్ ఫ్లెజ్డ్ మాత్రం ఇదే చేసామా అంతే. ఒక సీన్ క్షేమాంగవల్లి లాభగనంలో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజా ది గ్రేట్. అరే ఎలా మర్చిపోతాను, సారీ బాగా ఎవరు గుర్తు చేశారా? థ్యాంక్ యూ అబ్బాయి, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. రాజా ది గ్రేట్. మళ్ళీ ఇది వేరు, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగా చేశాడు. అసలు మా కాంబినేషన్ మళ్ళీ 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 కోరుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. లీలాలు మామూలు సెట్లో అంటుంటాను దాంతో మంది సూపర్ హిట్ కాంబినేషన్ అని. ఇది అవ్వబోతుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా. మళ్ళీ మీరు మా ఇద్దరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన క్యారెక్టర్ ఏంటో మేము చెప్పిన దానికంటే రేపు థియేటర్లో చూసి ఓహో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాం. సో థియేటర్లో చూసిన తర్వాత మీరు ఇంకొక కొత్త లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాసీ క్యారెక్టర్ విత్ స్లాంగ్. కొడతన్నా కొడక అలా ఉంటుంది సినిమాలో. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 31st నుంచి మళ్ళీ ఓకే. అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన నాకు విపరీతమైన ఇష్టం. బేసిక్గా మేము చాలా ఏళ్ళ తర్వాత కలిసాం. వాళ్ళ బ్రదర్ కార్తీక్ ఎక్కువ కలుస్తుంటాడు నన్ను. మేము కలిసిన చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను, ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూర్య, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సారీ, మా ప్రొడ్యూసర్ నాగవంశీ. వస్తున్నా మారుతారు, వస్తాను, నేనే ఇస్తాను, ఆగండి. వంశీ సినిమా డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెంటూ వంశీ గురించి ఇప్పుడు కాదు, ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్లో మాడతా, అప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటనేది. ఓకే. సో మా డైరెక్టర్ బాను, ఇతను నాకు తెలిసి ఇంకొక మాస్ ఎంటర్టైనర్ అని మాత్రం అనుకుంటున్నారేమో కాదు. అతని దగ్గర డిఫరెంట్ ఉన్నాయి, చూస్తారు, మీరు చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడు మనకి. ఇంకెక్కువ దీని గురించి ఏ సినిమా చేస్తామో ఎలాంటి సినిమా చేస్తామో చెప్పాను, కానీ వాళ్ళే తెలుసుకుంటారు, తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఈ సినిమాతో నువ్వు కూడా జాతర చేయబోతున్నావు నాకు తెలుసు. నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు, ఆల్రెడీ ఏర్పడిపోయినట్టున్నారు. ట్విట్టర్ అయి చూస్తున్నాను నేను మామూలుగా అసలు, అంతే కదా. ఈ సినిమా తర్వాత సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బాను. ఎలా తీసేస్తాం అంతే. అండ్ నందు, ఇతను ఏంటంటే అతను పార్ట్నర్, పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇతను ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తారు ఇద్దరు. సో ఇతను కూడా నెక్స్ట్ చెప్పానా డైరెక్టర్ కాబోతున్నాడని చెప్పేసాను, ఇంకేముంది. ఇతను కూడా డెఫినెట్గా నెక్స్ట్ మంచి ఫ్యూచర్ ఉన్న, అంతేగా టూ ఎర్లీ టు టాక్ అబౌట్, అంతేగా కొంచెం ఎర్లీగా. యా ఓకే. సో ఆల్ ది బెస్ట్ నందు, మళ్ళీ కలుద్దాం. యా. అండ్ నౌ సూర్య. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం. ఎలా ఉన్నారు?
First, my love to all the well-wishers here, all the brothers here. Happy to see you both standing next to each other. Raviteja Garu's fans and my well-wishers and my fans standing next to each other. In spite of a Tuesday evening, in spite of the evening showers, in spite of all the rain, to see the gallery, to see this crowd, a lot of respect to you. Thank you so much for coming here this evening. To all the photographers, to all the journalists, to all the TV channels and friends from the media and from the film industry and the entire unit and cast and crew, a very good evening. It's my pleasure always to be here. And these are few occasions I meet you in person, eye to eye, face to face. I don't want to miss these occasions, and thanks to Vamsi Garu for making this happen. It's always a pleasure to be here, and the two with our Mass Maharaja, Raviteja Garu. I go back in my memories. I think it was 2005, 2006 shock film. It was almost 20 years memories I go back. Today I speak like a fanboy. I want to share my fanboy moments with him. If Karthi was here, if Jyotika was here, and they would be speaking much more than what I can share, because they have spent personal moments, a lot of moments with him. When I take his name at home, be it Karthi, be it Jyotika Garu, or be it Gnanavel, or any friends from the industry, when I say take Raviteja Garu's name, it's not a smile, but it's a laughter. They have a lot of things to share. They only laugh and share so many incidences which they have had together. As a fan, I should say this. If explosive energy has a human form, then it is Raviteja Garu here. And lots of respect to all the fans here, his fans here assembled here for been celebrating him for so many decades. This bond is beautiful to see each other giving this love, unconditional love for so many years is so nice. I think he's the best when he brings the common man to life on screen and make them king size. And nobody else, I think, makes it as real and as convincing as possible. I think Raviteja Garu, he does that with so much ease. He brings the native culture, native touch, and he gives the best to those characters and makes the common man live king size, I think, on screen. Been a big fan of his work. And also, to me, laughter is the toughest and the greatest art form. And he does that with his own ease. He's got his own way of entertaining audience for decades, entertaining the gallery for so many years. And he has made millions of Telugu audience laugh. மனசார சிரிக்கிறதுன்னு சொல்லுவாங்க. அது வந்து வருஷ கணக்கா அது பண்ணிட்டு இருக்காருன்னா it's not easy at all to do this repeatedly for so many years. So even in here, there in Tamil, be it Idiot, be it Kick, of course, Vikramakudu was a big turning point for Karthi. Sirthai was a very important film for Karthi. So as a brother, I'm again thankful for that art form which changed Karthi's career also. Anga Tamiliyum, without subtitle, without dubbing, all your films have been watched, and that's the power you have on screen. That's the way you entertaining Tamil audience also. Very few people have that skill. I think Rajini sir has that comic timing, and Bachchan Saab has got, and you being a huge fan of Bachchan sir, you've been doing this for decades. Keep entertaining us for many more decades. I think this October 31st will be Ravi Te Jatra. It'll be his festival. It'll be a festival this 31st October. I'm sure all of you going to celebrate this. Rajendra Prasad Garu, thank you so much for all the lovely words you said.
It means a lot to me. Srileela, looking forward for this film and also for your Tamil film with Sudha. Really looking forward for that. Naveen, all the best to you and to the entire cast here. And Vidhu, we're supposed to should work very soon. To the editor Naveen, sir, all the best for this film. And Banu, it's amazing to see the love you have for Raviteja Garu, for writing for all his films to direct his films means a lot. And again, Raviteja Garu, you keep reminding us, all of us, you, me, all of us, dreams come true. So for so many years, from you all must be knowing, from being a assistant director to supporting actor and now to Mass Maharaja, in life, dreams come true, and he keeps reminding us about that. So wishing this October 31st to be a blockbuster day. Wishing you all happiness on that day. And Vamshi Garu, thank you so much for making all the films, all the lovely films. I think he's got some 8-10 releases coming this year. I'm really having a good time working under his production and with Venki. Wishing all of you at Sitara the best of happiness for this release. I hope I've not missed anyone. And Beams Garu, I've not, yeah. It was lovely to see you on stage. I saw the love and respect you have for Raviteja Garu. Amazing songs. They're already chartbusters. Someday we should work together. Lots of love. Have a fantastic evening. And thank you again for giving this unconditional love. As always, మీ ప్రేమ కావాలి. Thank you so much for this lovely evening. Good night. See you soon. See you soon in theaters. తమిళ్లో మిమ్మల్ని మర్చిపోయాను అబ్బాయి, సారీ. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మొన్నటిదాకా మీ అందరి కొంచెం చిరాకు తెప్పించాను తెలుసు నాకు. ఈ సినిమాది ఇంకా అలాంటిది జరగదు. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా.